హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని బీజేపీ రాయలసీమ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మాట్లాడిన ఆయన త్రివర్ణ పతాకాన్ని రేపరేపలాడించాలని కోరారు. ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడంతో పాటు భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం హర్ ఘర్ తిరంగా మహోత్సవ్ ఉద్దేశమన్నారు. ఆగస్టు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తిరంగా ప్రచార కార్యక్రమం చేపట్టనుందని తెలిపారు. ఏది మాట్లాడకూడదో వాళ్ళకి ఎన్నికల్లో వచ్చే ఓట్లపైన ఆధారపడే వాళ్ళంతా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ వాటన్నిటికీ అతీతంగా ఈ దేశం బాగుండాలి, ప్రపంచంలోనే ఈ దేశం అగ్రగామిగా ఉండాలి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంపై భక్తి ఉండాలి, భరతమాత పైన గౌరవం ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా జాతీయ భావాలు అలవర్చుకోవాలి, నేషన్ ఫస్ట్, దేశమే ముందు, తర్వాతే మేము, దేశ ప్రయోజనాల ముందు మా ప్రయోజనాలు వెనకే. కాబట్టి దేశ ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను పక్కన పెట్టి కానీ దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి అని పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా